అరుణోదయ దర్శనం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు హెచ్చింపును గురించి, మరి నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? హెచ్చింపబడాలని అందరూ కోరుకుంటారు, దానికోసం ప్రతి ఒక్కరూ ప్రయాసపడతారు. అయితే ఈ విషయంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. దేవుడు మనలను తగ్గింపు కలిగి జీవించమంటాడు, కానీ దాని వెనుక ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనల్ని హెచ్చించాలని, ఘనపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. మనం చూసినట్లయితే దేవుడిచ్చిన అనేక ఆశీర్వాదాల్లో చాలా ఆశీర్వాదాలు హెచ్చింపును గురించినవే. నిన్ను తలగా ఉంచుతాను, నువ్వు పైవాడవుగా ఉందువు, సమస్త జనముల కంటే అత్యధికంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అధికారిగా చేస్తాను. ఇలాంటి వాగ్దానాలను మనం చూసినప్పుడు దేవుని యొక్క చిత్తం మనకు అర్థమవుతుంది. నిన్ను అందరికంటే గొప్పగా హెచ్చించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సాధారణంగా ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే మరి మన అవసరాలను గురించే దేవునికి ప్రార్థన చేయాలి, వాటికి మించి మనం అడిగినట్లయితే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించడు, లేదంటే మన మీద కోపపడతాడు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కానీ మనం చూస్తే కీర్తనల గ్రంథం 71వ కీర్తన 21వ వచనంలో, నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. ఇక్కడ ఒక భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. నా గొప్పతనాన్ని వృద్ధి చేసినప్పుడే నాకు నెమ్మది అని అంటున్నాడు. ఇతనికి ఆల్రెడీ ఒక గొప్పతనం అనేది ఉంది, ఒక మంచి స్థానంలో, ఒక మంచి స్థాయిలో ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు. కానీ ఆ గొప్పతనాన్ని కూడా ఇంకా వృద్ధి చేయమంటున్నాడు, అప్పుడే నాకు నెమ్మది అని ఈ భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఒక గొప్ప స్థానంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ యొక్క జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు ఉండొచ్చు. అటువంటి సమయంలో ఆ గొప్పతనాన్ని వృద్ధి చేసినప్పుడు మరలా నేను నెమ్మదిని పొందుతాను అని ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, సొలొమోను మహారాజు నలుదిక్కుల నెమ్మది కలిగి రాజ్యాన్ని పరిపాలించాడు. నెమ్మది ఎట్లా సొలొమోను పొందాడంటే, అతనికి చుట్టుపక్కల రాజ్యములన్నిటి మీద అధికారం అనేది ఉంది. వారు ప్రతి ఏటా రాజునకు కప్పం చెల్లించేవారు. కాబట్టి సొలొమోను ఏ విధంగా నెమ్మదిని పొందాడు, నలుదిక్కులా నెమ్మది కలిగి ఎలాగ రాజ్య పరిపాలన చేశాడని మనం ఆలోచిస్తే, అతని గొప్పతనాన్ని దేవుడు వృద్ధి చేశాడు. కేవలం అతన్ని రాజుగా చేయడం మాత్రమే కాదు, నలుదిక్కులా నెమ్మది, చుట్టుపక్కల రాజ్యాలన్నిటి మీద అధికారాన్ని దేవుడు సొలొమోను మహారాజుకి అనుగ్రహించాడు. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో యోహాను, యాకోబు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకరోజు వారి తల్లి వారిని వెంటబెట్టుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకి నమస్కారం చేసినప్పుడు యేసు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు, అమ్మా నీ కోరిక ఏంటి, దేని కొరకు నా దగ్గరకు వచ్చావు అన్నప్పుడు ఆ యొక్క తల్లి చెప్తూ ఉంది, ప్రభువా నీ రాజ్యమందు నీ మహిమలో నీవు ఉన్నప్పుడు నీ సింహాసనం యొక్క కుడి ప్రక్కన నా ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు, అలాగే ఎడం ప్రక్క మరొక కుమారుడు కూర్చోవాలని నా కోరిక అని చెప్పింది. ఆ కోరికను విన్న ప్రభువు, ఏంటి ఇలాంటి కోరిక కోరావు అని దేవుడు గద్దించలేదు. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆ నిత్య రాజ్యంలో నా ప్రక్కన ఎవరు కూర్చోవాలనేది తండ్రి యొక్క నిర్ణయమే కానీ నా చేతుల్లో ఏమీ లేదని జవాబిచ్చాడు. అంతేగాని ఆ తల్లి కోరిన కోరికను బట్టి ఆమెను ప్రభు గద్దించలేదు. ఈ మాటను విన్న మిగతా శిష్యులందరూ యోహాను, యాకోబు మీద సణుకున్నారు, వారి మీద కోప్పడ్డారు. మీ కోరిక ఏంటి, మీరు ఇలాంటి కోరిక కోరుతున్నారు, మీరిద్దరే ఉన్నతమైన స్థానంలో ఉండాలా అని వారి మీద కోప్పడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ శిష్యులందరినీ తన దగ్గరకు పిలిచి మాట్లాడాడు. ఘనతను, ఉన్నత స్థితిని పొందాలంటే ఏం చేయాలో చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనంలో, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మీరు గొప్పవారుగా ఉండాలని మీరు ఆశించినట్లయితే మొదట మీరు తగ్గించుకోవాలి, మీరు పరిచారకులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ ఘనతను, హెచ్చింపును పొందడానికి మీరు అర్హులు అని యేసు ప్రభు వారికి జవాబిచ్చాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు ఇలా చెప్పాడు, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. యేసు ప్రభు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవునితో సమానుడిగా ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని, ఆ యొక్క స్థితిని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి తను తాను తగ్గించుకొని మనుషులలో ఒకని వంటి వాడిగా ఈ లోకానికి వచ్చాడు. మనం చూసినట్లయితే అపవాది అయిన సాతాను దేవుడితో సమానుడు కాడు.
అయితే దేవునితో సమానంగా ఉండాలని తను తాను హెచ్చించుకొని తగ్గింపబడ్డాడు. ఎవరైతే తను తాను హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారు. అలాగే యేసు ప్రభు తను తాను తగ్గించుకొని మరి దేవుడై ఉండి మనుషులతో తను తాను సమానునిగా చేసుకున్నాడు. అదే నిజమైన తగ్గింపు. మరి ఈ లోకంలో మరి అనేక మంది మరి వారికి ఉన్న వాటిని బట్టి మరి హెచ్చించుకుంటూ ఉంటారు. సాటి మనిషిని మరి తనతో సమానంగా చూడలేని స్థితిలో ఉంటూ ఉంటారు. నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మరి దేవుని యొక్క సింహాసనం ఎదుట నీవు నిలబడ్డప్పుడు నీవు ఈ లోకంలో కలిగి ఉన్న గొప్పతనం ఏది కూడా నీ వెంట రాదు. కేవలం నీ ఆత్మను మాత్రమే నువ్వు పొందుతావు. అందరూ కూడా ఆయన న్యాయపీఠం ఎదుట మరి సమానంగా నిలబడతారు. దేవుని దృష్టిలో మరి మనుషులందరూ కూడా సమానమే. దేవుడు మనిషిలో పెట్టిన జీవాత్మ గొప్పది. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి హెచ్చు తగ్గులు అనేవి మరి దేవుడు చూడడు. కాబట్టి నీకెంత కలిగి ఉన్నా కూడా నీ సాటి మనిషి నీతో సమానుడు అని మరి నిన్ను నీవు మరి సమానునిగా చేసుకోవడంలోనే తగ్గింపు అనేది ఉంది. యేసు ప్రభు దేవునితో సమానుడై ఉండి మనుషులతో మరి తను తాను సమానునిగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన అంతగా తగ్గించుకుంటాను బట్టి మరి దేవుడు ఆయన నామాన్ని అత్యధికంగా హెచ్చించాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి నామం కంటే కూడా అన్ని పేర్ల కంటే కూడా ఆయన పేరును దేవుడు గొప్ప చేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసుక్రీస్తు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడు ఆయన్ని అత్యధికంగా హెచ్చించాడు. ప్రతి నామము కంటే పైనామాన్ని యేసు ప్రభుకి ఇచ్చాడు. ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లుగా ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగా దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించాడు. కాబట్టి హెచ్చింపబట్టానికి మొట్టమొదటి మరి మెట్టు ఏంటంటే తగ్గించుకోవడం. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే దినవృత్తాంతములు 1వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, యూదా తన సహోదరులందరికంటే హెచ్చిన వాడాయను. యూదా అనే వ్యక్తి తన సహోదరులందరికంటే మరి ఘనతను గొప్పతనాన్ని పొందాడు. ఏంటి, దేనిని బట్టి మరి యూదా గొప్పతనాన్ని పొందాడు? తన సహోదరులందరికంటే గొప్పవాడిగా ఎలా అయ్యాడని మనం ఆలోచిస్తే, యూదా యొక్క తల్లి పేరు లేయా. యూదా యొక్క తండ్రికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు లేయా, రెండవ భార్య పేరు రాహేలు. యాకోబు మరి రెండవ భార్య అయిన రాహేలును ఎక్కువగా ప్రేమించాడు, లేయాను ద్వేషించాడు. ఈ విషయాన్ని బట్టి లేయా ఎంతగానో వేదన చెందుతూ ఉంది. తన భర్త ప్రేమ తనకు దొరకట్లేదని ఎంతగానో ఆవేదన చెందుతూ ఉంది. అయితే దేవుడు ఈ విషయాన్ని చూశాడు. లేయా ద్వేషింపబడింది అనే విషయాన్ని దేవుడు చూశాడు. ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు ఆమె గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కనింది. అయితే రాహేలు గొడ్రాలుగానే ఉంది. లేయా ఈ విషయాన్ని చూసినప్పుడు దేవుడు నేను ద్వేషింపబట్టాన్ని చూశాడు, నా శ్రమను దేవుడు చూశాడు, కాబట్టి నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు, కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. రూబేను అంటే అర్థం ఏంటంటే ఇదిగో కుమారుడు, నేను ఒక కుమారుణ్ణి కన్నాను కాబట్టి మరి నా భర్త నన్ను ప్రేమిస్తాడు అని ఈ లేయా ఆశించింది. అయితే తన భర్త ప్రేమ ఆమెకు దొరకలేదు. మరలా ఆమె గర్భవతి అయి మరొక కుమారుణ్ణి కనింది. ఆ కుమారుణ్ణి కని ఏమనిందంటే, నేను ద్వేషింపబడినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా దేవుడు నాకు ఇతన్ని కూడా దయచేశాడు అని అతనికి షిమ్యోను అనే పేరు పెట్టింది. షిమ్యోను అంటే అర్థం ఏంటంటే దేవుడు విన్నాడు, నా యొక్క శ్రమను ఆయన చూశాడు, మరి నేను ద్వేషింపబడుతున్న సంగతి ఇప్పుడు విన్నాడు, కాబట్టి నా భర్త నన్ను ఈసారి ప్రేమిస్తాడు అనుకుంది. కానీ ఈసారి కూడా ఆమె భర్త ఆమెను ప్రేమించలేదు. మరలా ఆమె గర్భవతి అయి మరలా మరొక కుమారుణ్ణి కనింది. ఆమె ఏమనుకుందంటే, తుదకు ఈసారి నన్ను నా పెనిమిటి హత్తుకొని ఉంటాడు, నేను 3 కుమారులను అతని కోసం కన్నాను కదా అని చెప్పి ఆ స్త్రీ అతనికి ఏం పేరు పెట్టిందంటే లేవి అనే పేరు పెట్టింది. లేవి అంటే హత్తుకొని ఉండుట. నా భర్త ఈసారి అయినా నన్ను హత్తుకొని ఉంటాడు అని ఆశించింది. కానీ ఈసారి కూడా ఆమెకు ఎటువంటి ప్రేమ దక్కలేదు. అయితే ఆమె మరలా 4వసారి గర్భవతి అయింది. ఈసారి ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి, ఆమెకు కుమారుని కనింది. అయితే ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు, నా భర్త నన్ను చూస్తాడు, మరి నన్ను హత్తుకుంటాడు అని ఇవేమీ ఆలోచించలేదు. ఎందుకంటే దేవుడు ఆమె మనోనేత్రాలను వెలిగించాడు. ఆమె
ఇప్పటి వరకు నా భర్త ప్రేమ నాకు దొరుకుతుంది అని ఆశించింది. అయితే అది ఏమి కూడా ఆమె పొందలేదు. ఈసారి ఆమె ఏమందంటే, ఈసారి నేను యెహోవాను స్తుతించెదను. నా భర్త నన్ను ప్రేమించలేదు కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా, ఆయన నన్ను చూస్తున్నాడు కదా, నా శ్రమను చూస్తున్నాడు కదా, నేను ద్వేషింపబడుతున్నాను అనే విషయాన్ని వింటున్నాడు కదా, కాబట్టి దేవునిని బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి నేను ఆయన్ని స్తుతిస్తాను అని లేయా అతనికి ఏం పేరు పెట్టిందంటే యూదా అనే పేరు పెట్టింది. యూదా అంటే స్తుతి. కాబట్టి మరి నీ జీవితంలో కూడా నీవు మనుషులను బట్టి వారి ప్రేమ దొరకలేదని మరి ఆవేదన చెందుతూ ఉన్నట్లయితే దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని నీతో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఆయన నీలో ఏదో మంచితనం ఉంది, నువ్వేదో గొప్పదానివి అని చెప్పి ఆయన నిన్ను ప్రేమించట్లేదు కానీ ఆయన నిస్వార్థంగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, ఆయన మనం ఇంకా బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, ఆయనకు శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మరి నీవు మంచిదానివని కాదు, నీవు ఆయనకు శత్రువుగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి మనుషులను బట్టి నువ్వు నిరాశ చెందవచ్చు, నువ్వు వేదన చెందవచ్చు, కానీ దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎల్లలు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ లేయా కూడా దేవుని యొక్క ప్రేమను చూసింది. తన శ్రమల్లో, తన ఇబ్బందులలో తన వైపు చూస్తున్న దేవుని వైపు ఆమె చూడగలిగింది. అప్పుడు ఆమె హృదయంలో నుంచి స్తుతి అనేది వచ్చింది. దేవుని నేను స్తుతిస్తాను అని చెప్పి ఆ కుమారునికి, 4వ కుమారునికి యూదా అనే పేరు పెట్టింది. ఈ యూదా మరి తన సహోదరులందరూ మరి 12 మంది కుమారులు యాకోబుకి, వారందరిలో కూడా యూదా ప్రసిద్ధి చెందాడు. యూదా మరి అందరికంటే హెచ్చింపును పొందాడు. కారణం ఏంటంటే ఆమె తల్లి యొక్క స్తుతి మరి అతనికి ఘనతను తెచ్చిపెట్టింది. యూదా యొక్క ఆశీర్వాదం ఎలాంటిదంటే ఎంతగా యూదా హెచ్చింపబడ్డాడంటే యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు పుట్టాడు. యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కారణం లేయా స్తుతించిన ఆ యొక్క స్తుతులను బట్టి మరి దేవుడు యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. యూదా గోత్రంలో నుంచి మరి ఈ లోకానికి వచ్చాడు. ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని లేయా పొందింది. అలాగే యూదా కూడా తన సహోదరులందరిలో కల్లా మరి ఘనతను హెచ్చింపును పొందాడు. ఆదికాండము 49వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. యూదా అంటే స్తుతి. యూదా దేవుని స్తుతించినప్పుడు తన సహోదరులు యూదాను స్తుతిస్తారని ఇక్కడ రాయబడింది. నీవెప్పుడైతే దేవుణ్ణి స్తుతించేవాడివిగా ఉంటావో, మరి ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించేదానువుగా ఉంటావో, మరి నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నిన్ను పొగడుతూ ఉంటారు. దేవుడు నిన్నంతగా హెచ్చిస్తాడు. కాబట్టి స్తుతించే మరి అలవాటు అనేది నీ జీవితంలో ఉన్నట్లయితే మరి హెచ్చింపును, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. దావీదు కూడా దినానికి 7 సార్లు స్తుతించాడని రాయబడింది. అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు మరి సింహం మరి గొర్రెల మీదకి వచ్చినప్పుడు దాన్ని చంపేశాడు. అలాగే ఎలుగుబంటి వచ్చింది, ఒక దెబ్బతో మరి దాన్ని చంపేశాడు. తర్వాత గొల్యాతు ఎదుట నిలబడ్డప్పుడు ఒక చిన్న రాయితో మరి ఆ యొక్క రాక్షసుడిని చంపగలిగాడు. ఏంటి ఆ చిన్న రాయి అంటే మరి స్తుతి. దావీదు స్తుతిని ఆయుధంగా చేసుకొని శత్రువులందరినీ జయిస్తూ వచ్చాడు. అంచెలంచెలుగా దావీదు వృద్ధి చెందాడు. స్తుతించడం అనేది నీ జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. దేవుడు నీ జీవితంలో చేసిన అనేక కార్యాలను బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. ప్రతి దినం కూడా మరి కొంత సమయాన్ని కేటాయించి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లయితే మరి దేవుడు నిన్నెంతగానో ఆశీర్వదిస్తాడు. అంతేకాదు జరగబోయే విషయాలను గురించి కూడా నువ్వు స్తుతించినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఎంతగానో సమస్త జనముల కంటే అత్యధికంగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దానికి కారణం ఏంటంటే అబ్రహాము మరి తన జీవితంలో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, నీకు సంతానాన్ని ఇస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఆ ఆశీర్వాదాన్ని చూడలేకపోయాడు. కానీ తన ఆత్మనేత్రాలు తెరిచి చూడగలిగాడు. దేవుడు నాకు తప్పకుండా కుమారుణ్ణి ఇస్తాడు అని ఇవ్వకముందే దేవుణ్ణి స్తుతించాడు. కాబట్టి నీ జీవితంలో కార్యాలు జరగక మునిపే, దేవుడు నీకు ఇంకా ఏమి చేయక మునిపే నువ్వు దాన్ని నమ్మి స్తుతించినట్లయితే అందులో గొప్ప ఆశీర్వాదం అనేది ఉంది. మరి ముందుగానే స్తుతించడం అనేది గొప్ప విశ్వాసం. కాబట్టి నీ జీవితంలో జరిగిన విషయాలను గురించి, అలాగే జరగబోయే విషయాలను గురించి దేవుని యొక్క మరి మహిమను బట్టి కూడా దేవుణ్ణి ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాము.
కాబట్టి నీ జీవితంలో జరగబోయే విషయాల గురించి కూడా నీవు స్తుతించినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. మూడో విషయాన్ని మనం చూస్తే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయుండెను. ఇక్కడ ఎబ్బేజు అనే ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే వేదన. అతని తల్లి మరి అతన్ని కనేటప్పుడు చాలా వేదన పడింది. మరి వేదన పడి అతను పుట్టిన తర్వాత అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టింది. నేను వేదన పడి ఇతన్ని కన్నాను అని అతనికి ఎబ్బేజు అనే పేరు పెట్టింది. అతను పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు అందరూ అతన్ని ఎబ్బేజు అని పిలుస్తున్నప్పుడల్లా మరి ఆ మాట గుర్తుకొస్తుంది, వేదన 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 అని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి అతని యొక్క జీవితం అంతా కూడా వేదనతో నిండిపోయింది. అయితే తనకు కలిగిన వేదనలోనే ఎబ్బేజు జీవించాలనుకోలేదు. తన యొక్క తలరాతను మార్చుకోవాలి, నా పేరును నేను మార్చుకోవాలనుకున్నాడు. వేదనకరమైన జీవితంలో నేను ఇక ఉండకూడదు అని నిశ్చయించుకున్నాడు. తన వేదనంతా కూడా మరి ప్రార్థనగా మలుచుకున్నాడు ఎబ్బేజు. తన వేదనంతటిని కూడా మరి దేవుని ముందు మొరపెట్టుకున్నాడు. నాకు ఈ స్థితి వద్దు ప్రభువా, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎబ్బేజు చేసిన ప్రార్థన 10వ వచనంలో మనం చూడగలం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇక్కడ ఎబ్బేజు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రార్థన బహుశా ఎవరు చేయడానికి ధైర్యం చేయరు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడంటే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఇక్కడ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. దేనిని బట్టి మరి ఈ విధంగా మనం ప్రార్థించగలం? ఎబ్బేజు ప్రార్థన చేశాడు. అతడు చేసిన ప్రార్థనను దేవుడు అతనికి దయచేశాడని ఇక్కడ రాయబడింది. ఒక చిన్న ప్రార్థన ఎబ్బేజు చేశాడు. వెంటనే ఏం రాయబడిందంటే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన విని అతడు అడిగిందంతా కూడా దేవుడు దయచేశాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎబ్బేజు ఏమని మొరపెట్టాడంటే, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, ఏ కీడు నాకు రాకుండా నన్ను కాపాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండచేయి. ఇలాంటి ప్రార్థన మరి మనం కూడా చేయాలంటే మనకేంటి ఆధారం? దేనిని బట్టి మనం ప్రభువుని అడగగలం? మనకు అంత ధైర్యం ఎలా వస్తుంది అని మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం ఈ యొక్క వాక్యాన్ని మనం చదవగలం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను. మన కోసం ఆయన సిలువలో దరిద్రుడయ్యాడు. ఎందుకంటే మనలను ఆశీర్వదించడానికి సిలువలో చేసిన యేసు ప్రభు యొక్క కార్యాన్ని బట్టి మనం ధైర్యంగా అడగొచ్చు, ప్రభువా నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నాకు ఏ కీడు రాకుండా నన్ను కాపాడు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండచేయని ధైర్యంగా మనం వెళ్ళి ఆయన్ను అడగొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం ఈ విషయాన్ని చదవచ్చు. ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు వెళ్ళి మనం ఏదైనా మనవి చేసుకోవచ్చు. అటువంటి అవకాశాన్ని యేసు ప్రభు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు నీవు వేదనకరమైన పరిస్థితిలో ఉంటే, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను చూసి ఇతని జీవితం అంతా వేదనే, ఇతని జీవితంలో ఆశీర్వాదం ఉండదు అని వారు కూడా తలస్తూ ఉండొచ్చు. కానీ నీవు నీ వేదనను మరి ప్రార్థనగా మలుచుకున్నట్లయితే, ఈ ఎబ్బేజు చేసిన ప్రార్థన నువ్వు కూడా చేయగలిగినట్లయితే మరి యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి మరి ఇష్టపడుతూ ఉన్నాడు. దాని కొరకే ఆయన దరిద్రుడయ్యాడు. కాబట్టి నిన్ను ధనవంతుడిగా చేయాలని, నిన్ను హెచ్చించాలని ఆయన తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి విశ్వాసంతో ధైర్యంగా ఆయన దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టినట్లయితే మరి నీ సహోదరులందరికంటే కూడా దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. 4వ విషయాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇక్కడ మరి నీతిని నీవు ప్రేమించావు, మరి దుర్నీతిని ద్వేషించావు, కాబట్టి నీ దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించాడు. నీ తోడి వారందరికంటే ఎక్కువగా నిన్ను హెచ్చించాడని ఈ మాటలు మనం చదువుతున్నాం. యేసు ప్రభువుని గురించి ఈ మాటలు రాయబడ్డాయి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు.
కాబట్టి తన తోడి వారందరికంటే దేవుడు అత్యధికంగా యేసు ప్రభువును ఆశీర్వదించాడు. అంతేకాదు మరి యోసేపు యొక్క జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే అతడు కూడా మరి దుర్నీతిని ద్వేషించాడు. తన అన్నదమ్ములందరూ కూడా చెడ్డ పనులు చేస్తున్నప్పుడు ఆ పనుల్లో ఎంత మాత్రము పాలు పంపులు పొందేవాడు కాడు. వారు చేసిన ప్రతి చెడ్డ కార్యాన్ని తన తండ్రి దగ్గరకు వచ్చి చెప్పేవాడు. దుర్నీతిని చిన్న వయసు నుంచి కూడా ద్వేషించేవాడుగా యోసేపు ఉన్నాడు. అయితే మరి అతను అందరికంటే కూడా తన సహోదరులందరికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. వారందరూ అలాగే ఉన్నారు. ఇతను మటుకు మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అతను మరి పోతీఫర్ ఇంట్లో ఒక బానిసగా ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా మరి దుర్నీతిని ద్వేషిస్తూ వచ్చాడు. తన మరి తోటి వారందరూ కూడా మరి మిగతా పని వారందరూ ఎటువంటి దుర్నీతి కార్యాలు చేస్తున్నా వారితో కలిసేవాడు కాదు. దుర్నీతిని ద్వేషించేవాడు, మరి నీతిని యోసేపు ప్రేమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి వారందరూ ఆ ఇంట్లోనే పని చేసుకుంటూ ఉన్నారు, కానీ మరి యోసేపు ప్రధానమంత్రిగా హెచ్చింపబడ్డాడు. అలాగే అతను చెరసాల్లో ఉన్నప్పుడు కూడా మరి అందరూ ఏం మాట్లాడుకుంటున్నా ఎలా ఉన్నా కూడా ఇతను మటుకు మరి నీతి విషయంలోనే సంతోషించేవాడు, దేవుణ్ణి బట్టి ఆనందించేవాడు, చెడ్డ విషయాలను బట్టి ఏమాత్రం మరి సంతోషించేవాడు కాదు. కాబట్టి ఆ చెరసాల్లో వాళ్ళందరూ అలాగే ఉన్నారు, కానీ యోసేపు మరి అందరికంటే హెచ్చింపబడ్డాడు. ఐగుప్తు దేశాన్ని ఏలికగా దేవుడు అతన్ని హెచ్చించాడు. తన సహోదరులందరికంటే కూడా యోసేపు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఈ దినం మరి ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే మరి అలవాటును నువ్వు చేసుకోవాలి. మరి యవనస్తులు చిన్నపిల్లలు కూడా మరి దుర్నీతిని ద్వేషించే మరి మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. యోసేపు చిన్న వయసు నుంచే దుర్నీతిని ద్వేషించాడు. 30 సంవత్సరాలు వచ్చేసరికి తన జీవితంలో మరి గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళాలంటే, నువ్వు ఘనపరచబడాలంటే, నీ సహోదరులందరికంటే నువ్వు హెచ్చింపును పొందాలంటే మరి దుర్నీతిని ద్వేషిస్తూ నీతిని ప్రేమించేవాడివిగా నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 6వ వచనంలో, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. మరి ఎక్కడి నుంచి కూడా హెచ్చింపు రాదు. నీ యొక్క మరి జ్ఞానాన్ని బట్టి కానీ, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి హెచ్చింపు అనేది కలగదు, కానీ హెచ్చించేవాడు దేవుడే. ఆయనే తీర్పు తీర్చును, ఆయనే ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. దేనిని బట్టి దేవుడు హెచ్చిస్తాడో మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. మొట్టమొదట తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. రెండవదిగా స్తుతించే వారిని దేవుడు హెచ్చిస్తాడు. మూడవదిగా మరి తనకు మొరపెట్టే వారిని దేవుడు అందరికంటే ఎక్కువగా హెచ్చిస్తాడు. నాలుగో విషయం, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే వారిని దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి నీ జీవితంలో నిన్ను హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విధంగా మరి ఈ 4 విషయాలను నీ మనసులో ఉంచుకొని మరి ఆ విధంగా నువ్వు సాధకం చేసుకుంటూ ఉన్నట్లయితే నీ జీవితాన్ని దేవుడు మరి హెచ్చించి స్థిరపరుస్తాడు. ప్రభు అటువంటి కృప మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నైనా. తండ్రి, ఎంతమంది అయితే వింటూ ఉన్నారో నైనా వారి హృదయంలో ఈ యొక్క వాక్యాన్ని భద్రపరచండి దేవా. హెచ్చింపును పొందడానికి ఏం చేయాలో మీరు మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరెవరైతే ఎటువంటి సమస్యల్లో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంత ప్రయత్నించినా మేము స్థిరపడలేకపోతున్నాము, ఉద్యోగాన్ని సంపాదించలేకపోతున్నాము అని ఎవరైతే వేదన చెందుతూ ఉన్నారో వారి వేదనను తొలగించండి దేవా. వారిని హెచ్చించండి. వారు ఇప్పుడే ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి నైనా వారిని గొప్పగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అలాగే ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారిని కూడా మీరు దర్శించి నైనా మీ గాయపడిన హస్తంతో వారిని తాకి వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాను దేవా. నైనా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.